అదే వద్దామనే మొత్తం అంతా కొంచెం సాఫ్ చేసి, అంటే పర్మనెంట్ కాదు, మధ్యలో మధ్యలో వచ్చిపోతుంటాం. కింద రెంట్కి ఇద్దామని అంటే వచ్చి మళ్ళీ ఉన్నదే ఆగమాగం ఉన్నది, వాళ్ళు ఇంకా ఆగం చేస్తారని ఆలోచిస్తున్నాం. మంచిగా ఉండేటోళ్ళు అయితే ఉంటే ఎవరైనా చెప్పు నీకు తెలుసుందా, నీకు వెరకలో ఉంటే నీ మీద నమ్మకమే కాబట్టి నీ మీద నమ్మకంతో ఇస్తా. మరి నీ మీద నమ్మకమే కదా, నువ్వు మా మనిషి అన్నప్పుడు అన్నట్టు నమ్మకపోతే మనమానికి ఎట్లాగా? ఈ దోస్తు కోమలు ఉండగా సీతమ్మ గారు కాలనీలోకి వెళ్ళింది. అదే ఫేజ్ 1లో లేనంటే. అవును. ఆ లోపలికి కూడా వేసేసి ఈ యువతలది కూడా మొత్తం అంతా ఇటు వేసేసి. అక్కడ పైప్ లైన్ లేవు కదా, అవతల పక్క పైపులు ఉన్నాయా మన? అరే ఆ మంచినీళ్ళ పైపు ఉన్నట్టుంది, కొంచెం చూద్దాంలే. 10th క్లాసా? సెకండ్ క్లాస్ అనుకుంటున్నాను. సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు ఇటుదాకా పోయేటోళ్ళు కదా, అక్కడ మూల దగ్గర పోయి బస్సు ఎక్కేటోళ్ళు. అదే కరోనా తర్వాత మారిండ్రు. ఏ స్కూల్? అదే అదే ఇగో ఇక్కడ కూడా పెట్టేసి ఏమవుతుంది, ఇక్కడ కూడా పెట్టేసి అంటుకున్న మొత్తం ఏది తగిలితే అది ఆ వేడికి పోయినంత పోతుంది, తర్వాత నిదానంగా వానాలకు అందుకుంటాయి మళ్ళీ. వైర్లు కాదు అవి, పచ్చి చెట్లు ఉన్నాయి కదా, అవి పట్టుమంటాయి, వాటర్ ఉంటుంది కదా. ఏం చేయడానికి ఆ మేకని అట్లా పెంచుతున్నావు? వదిలేసి వెళ్ళిపోయినా తాత గొర్రె పిల్లని మేము చదువుకుంటాము అన్నారు. ఇది పుట్టిన 3 రోజుల నుంచి తల్లి పాలు దగ్గర రాణిస్తలేదు అనేసి మాకు ఇచ్చింది. మేము ఇంత 3 రోజుల పిల్ల కంచి పెంచుకుంటూ వస్తున్నాం. పాలు పెట్టుకుంటూ గడ్డి పడుతుంది, గడ్డి తింటుంది. కొంచెం పెద్దగా అయినాక గొర్రెలలో వదిలేసి వస్తుంది. మగదా ఆడదా? రాత్రిపూట ఇంట్లోకి తీసుకొస్తావా? బయట వరండాలో పెట్టవచ్చు. కట్టేస్తా అలవాటు చేసినామంటే మంచిగా అదే అదే మనం చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తాము, మంచిగా ముద్దుగుంది కదా చూస్తుందేమో తింటదేమో అని ఒకటి పెడతాం. నెక్స్ట్ టైం నుంచి నాకు అదే పెట్టంటది. యాదగిరి ఎట్లున్నారు? పోతున్నాడా బండికి? ఏం పోతలేడా? పుదీనా అంట, 4 మునగాకుడి, 4 కొమ్మలు మునగ చెట్టు ఆకులు. ఇది కూడా అంటించేసి రాదు, అంటిస్తే పోతాయి ఇవి తొందరగా. ఇవి పచ్చిగా ఉన్నా కూడా
ఎందుకంటే ఇగో ఎంత ఇంట్లోకి వస్తాయి. ఎండాకాలం మొత్తం గాలి చేస్తే యాసిడ్ ప్లాంట్ ఆ. చెరువుకు మంచిగా పోయి ఎవడో ఒకటి వెనకాల కట్ట దగ్గర ఒక బాంబు పెట్టేసి వస్తే అయిపోతుంది. వీళ్ళ దగ్గర కొంచెం వీళ్ళకి కొంచెం జాగా ఉండే కదా నడవడానికి. లోపల దిగి నీళ్ళల్లో దిగి రేవతి ఆమె చేపలు పట్టి దాన్ని ఆగమాగం చేసి అన్నీ మెల్లగా. ఇక్కడ దాకా వచ్చిన ఇంకో పీకినట్టు ఆ మంటలలోకి వేసేసేయి. అది అంటుకుంటా యువతల పక్కకు వచ్చి పట్టుకుంటుందిలే. కానీ పచ్చిగా ఉన్న చెట్లు నీళ్ళు ఉన్నాయి కదా, ఏం కాదులే. నీళ్ళు ఉన్నాయి కదా, యువతలే జరపాలా? ఓ పాప చాలా హెవీగా ఉంది. వాటర్ ఉన్నాయి కదా, ఏం కావులే. సైడ్లో కొంచెం కాలుతుంది, గట్టిగా అవుతుంది. కాలిందంటే గట్టిగా అవుతుంది. అది చిన్నగా కనిపిస్తుంది కానీ మస్తు. అది ఒకసారి అంట పెట్టేసినామంటే మిగిలింది ఏడేడు ఉందో కనిపిస్తుంది. ఒకసారి ఊకేసి మొత్తం పీకేసేయచ్చు. లేదంటే ఇంక ఇది అట్టనే ఉంటుంది జీవితాంతం. చూడు హెవీ టెంపరేచర్ ఎంత ఉందో తెలుసా? ఈజీలీ ఇట్ విల్ బి 50+. ఇక్కడ దాకా వస్తుంది. ఎగొస్తున్నది. ఓకే అవి మళ్ళీ వస్తాం మేము వచ్చినప్పుడు. మునగాకీలే ఈ సెగ వస్తున్నదేమో అని చెప్పాను అంత. ఇక్కడ దీని మీద వేస్తే అది యూతలకు అంటుకుంటుంది. కొంచెం గుంజట్టు వేస్తే మంటకు అంటుకుంటుంది. అది తగులుతున్నదిలే, ఇది తగిలిందిలే. కొంచెం అట్లా దాని మీద పడ్డది అనుకో, ఇంక ఇటు అందుకుంటుంది. ఇప్పుడు నీకు బతుకున్న చెట్లేవి, పనికొచ్చే చెట్లేవి అన్నీ కనిపిస్తాయి. దాన్ని బట్టి నువ్వు ఇంకా అక్కర్లేనివి పీకేసేయచ్చు. పీకేసి మిగిలినవన్నీ మళ్ళీ అంట పెట్టేసేయి. తినండి మీరు కూడా, ఆషాఢ మాసం తింటే మంచిది.
ఈ పప్పులోకి వేసుకోవచ్చు, పప్పు చేయొచ్చు, నువ్వు కూర చేయొచ్చు. కందిపప్పు వేసి కందిపప్పు నానబెట్టి దీన్ని వేసి చేస్తారు. తోటకూర ఫ్రై చేస్తావు కదా అట్లనే, ఫ్రై కూర లాగా. మన కాకుండా